హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నంతో వడియాలు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. అన్నం చూసారా, ఇది స్టోర్ బియ్యం అన్నం ఎలా పొడి పొడిగా ఉందో. దీన్ని నేను నైటే వండేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ అన్నాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే మెత్తగా ఇక్కడ పూసలు పూసలా లేకుండా మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసి అయితే మనకి ఇలా ఉంటే మనకి మంచిగా మెత్తగా పేస్ట్లా రాదు. అందుకోసమని దీనిలో కొంచెం వాటర్ కూడా వేయాలి. వేసి దీన్ని పేస్ట్ లాగా మనం పట్టుకోవాలి. ఇలా నేను కొన్ని వాటర్ వేస్తున్నాను. మీరు ఆ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కూడా వాటర్ కలుపుకొని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. నేను ఇందాక కొన్ని వాటర్ వేసాను కదా, సో అందుకనే ఇట్లా థిక్గా ఉంది పేస్ట్. మనకి ట్రాన్స్పరెంట్గా కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ దీంట్లో యాడ్ చేసుకుందాము. మనం ఇప్పుడు సరిపడిన కన్సిస్టెన్సీ వచ్చి ఉండొచ్చు. మీరు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మెత్తగా ఉంది కదా కన్సిస్టెన్సీ. దీన్ని మనం ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకొక స్టెప్లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఇంకా కొంచెం ఉంటుంది. దీన్ని ఇంకా మనం కొంచెం పలుకులుగా అనిపిస్తుంది కదా, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇంకా స్మూతీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అప్పుడైతేనే వడియాలు విరగకుండా మనకి మంచిగా వస్తాయి అన్నమాట. దీనిలోకి కరివేపాకు, వెల్లుల్లి, మిరపకాయలు అండ్ అల్లము అండి. మనకి ఇంత స్మూత్ స్ట్రక్చర్ చూసారా, ఇలా స్మూత్గా, ఇంత స్మూత్గా మనం అన్నం మొత్తాన్ని కూడా ఇంత స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలాగా. అంటే ఇప్పుడు దీనిలో మనకు కొంచెం స్పైసీ కోసమని పచ్చి జీలకర్ర అవి కింద ఆల్రెడీ ఉంచాను కదా, సేమ్ అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను అవన్నీ. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. వీటిలోనే మనం సాల్ట్ కూడా, వెల్లుల్లి, తర్వాత అల్లము, మిర్చి, మనము ఇంకొంచెం స్పైసీనెస్గా తినేటట్లయితే మనము ఒకవేళ కొంచెం స్పైసీ ఉంటుంది అనుకుంటే కొంచెం మిర్చిని తగ్గించుకోవచ్చు. బట్ నేనైతే మేము కొంచెం స్పైసీగానే తింటాము కాబట్టి కొంచెం స్పైసీగా బాగుంటాయని చెప్పేసి నేను కొన్ని ఎక్కువ మిర్చి తీసుకున్నాను. ఇంకా జీలకర్ర, వీటన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసి ఇది మొత్తాన్ని కూడా గ్రైండ్ చేయాలి. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసే ముందు దీనిలో ఇంకా సాల్ట్, మనం కొంచెం అంతా వంట సోడా ఉంటుంది కదా, అది కూడా వేస్తే ఏమవుతుందంటే అప్పడాలు అనేవి చాలా కొంచెం ఎక్కువ బ్లో అవుతాయి, బాగా పొంగుతాయి అన్నమాట. సాల్ట్ నేనైతే ఈ స్పూన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మనం తీసుకున్న అన్నము ఆ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను సాల్ట్ ఈ స్పూన్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు, లేదంటే మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకునైనా మనం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఒకవేళ కనుక సాల్ట్ కొంచెం ఎక్కువ అయిందనుకో అప్పడాలు అంటే బాగా ఉప్పగా అనిపిస్తాయి, మనకి టేస్ట్కి అంత అనిపించదు అనమాట. సో అందుకనే కొంచెం దాన్ని చూసి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇది వంట సోడా, ఇది కూడా దీనిలో వేసేసి మిక్స్ చేస్తానన్నమాట. ఒకసారి చెక్ చేసి చూద్దాం. మొత్తం కూడా ఇది మనకి పేస్ట్ మెత్తగా అయింది, బట్ ఇంకొంచెం మెత్తగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. దీనిలో వాటర్ యాడ్ చేసుకుని పెడితే కొంచెం ఇంకా స్మూత్గా మెత్తగా మనకి నార్మల్ ఐ థింక్ ఇప్పుడైతే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చి ఉండొచ్చు మేబీ. ఎస్, మంచిగా పేస్ట్లా వచ్చింది కదా, దీన్ని మనం ఇంకా పిండిలో యాడ్ చేసుకుందాం. మనం ఈ పిండిలో డైరెక్ట్గా వేస్తే పేస్ట్ అనేది సరిగా మిక్స్ అవ్వదు కాబట్టి నేను అందుకే కొంచెం పిండిని ఏంటంటే కొంచెం టైట్ స్ట్రక్చర్లోనే ఉంచాను. సో దీన్ని మనం ట్రాన్స్పరెంట్గా ఎలాగైనా చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మనం పట్టిన పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని ఇక్కడ నేను 1/2 లోటా వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో వేసి దాన్ని మిక్స్ చేసి ఆ వాటర్ని మనం ఈ పిండిలో కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం దీనిలో వాటర్లో కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి మిల్కీ వైట్గా ఉన్నటువంటి పిండి కొంచెం కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట. ఇలా కొంచెంగా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఒకేసారి కలిపేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా యాడ్ అవ్వదు.
అందుకోసమని కొంచెం కొంచెంగా కలిపితే ఇప్పుడు వైట్గా ఉన్నటువంటి పిండి చూసారా, కొంచెం కొంచెంగా అక్కడక్కడ రెడ్ కలర్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు అవన్నీ కూడా మంచిగా దీనిలో మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. బాగా బాగా కలపాలి దీన్ని, పిండిని మాత్రం. ఎందుకంటే మెత్తగా స్మూత్గా ఉండేలానే ఉంటే మనకి వడియాలు ఏమవుతాయంటే మంచిగా విరగకుండా నీట్గా మనం వేసిన వడియం వేడిసినట్టు మంచిగా సర్కిల్గా వేస్తాం కదా, ఇలాగ దోశలాగా అలానే వస్తాయి చక్క. పిండి దీన్ని గరిటె నుంచి జారాలి, ఇలా అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇంకా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ కూడా బబుల్స్ లేకుండా స్మూత్గా ఉండేలాగా కన్సిస్టెన్సీని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మీద మనం ఇలా సర్కిల్గా చిన్న దోశలు వేస్తాం కదా, దోశలాగా పిండి మొత్తాన్ని కూడా మనం మంచిగా కలుపుకొని ఆల్రెడీ రెడీ పెట్టుకున్న పిండిని ఇలాగా దోశలాగా చిన్న చిన్న దోశలాగా వేసుకుని ఉంచితే మనకి ఒకవేళ బాగా సన్ రైజెస్ రాకపోయినా కానీ కొంచెం మనకు వచ్చే ఈ ఎయిర్ వలన కూడా మనకి వడియాలు అనేవి ఆరిపోతాయి అన్నమాట. సో వీటి నుంచి మనకి ఇవి మనం మ్యాక్సిమం దాని నుంచి అవే విడిగా వచ్చేస్తాయి. అప్పటి వరకు వాటిని ఎండనివ్వాలన్నమాట. వడియాలు బాగా ఎండాయండి. వాటిని ఒక్కొక్క దాన్ని మనం తీసి మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. కాకపోతే మనం నెక్స్ట్ డే కూడా ఒకసారి అలా పెట్టించుకోవాలి, ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంచుకునేవి కాబట్టి. ఈ వడియాలు ఏమవుతాయంటే మనం ఆయిల్లో వేయగానే వెంటనే పొంగుతాయి అన్నమాట. మీకు అలా వేయించి చూపిస్తాను. సో మనం ఎప్పుడైనా ఇలా పలుచగా చేసుకుంటే మంచిగా, అంటే మనం చేసుకునే చూసారా వడియం ఎలా పొంగుతుందో అలా మంచిగా పొంగుతాయి అన్నమాట. సో కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి అన్నంతో వడియాలు ప్రిపేర్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.